మీ లైఫ్లో బాగా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన దాట్ల హనుమంతరాజు గారు. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అండ్ సపోర్టింగ్. స్పిరిచువాలిటీని మటీరియాలిటీలో ఎట్లా దింపి మనం ఒక్కొక్క మూమెంట్ని ఒక కంప్లీట్ లైఫ్ జీవించవచ్చు, దానికి ఒక ఎగ్జాంపుల్ హనుమంతరాజు సార్. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే మనీ పరంగా భౌతిక రియాలిటీ ఒక వేరే, మటీరియాలిటీ అంతా వేరేగా ఉంటుంది. స్పిరిచువాలిటీ అంటే ఓన్లీ సోల్ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి. బట్ అదే ఇది అద్వైతమే అద్వైతం అని జీవించే ఒక మాస్టర్ ఇస్ హనుమంతరాజు సార్. సో థ్యాంక్ యూ సార్ ఫర్ డెమాన్స్ట్రేటింగ్ దట్, చూపించడానికి కళ్ళార. బికాజ్ మనకి కనిపిస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది ఓకే అట్లా మనం జీవించవచ్చు అని. అది దట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ ఈస్ దాట్ల హనుమంతరాజు సార్. ఆయనతో మీ ఇంటరాక్షన్ తర్వాత మీ లోపల వచ్చిన మార్పులు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ సార్ చెప్తారు. మళ్ళీ మళ్ళీ నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఇస్ నేచర్ ఎప్పుడు ట్రూత్ని సపోర్ట్ చేస్తుంది. సో యూ ఆల్వేస్ బీ ట్రూత్ఫుల్. అది మనం ఆధ్యాత్మిక పరంగా అర్థం చేసుకుంటాం. బట్ దాన్ని మటీరియల్ లైఫ్లో అంటే మన అడ్మినిస్ట్రేటివ్ లైఫ్లో, మన ఫైనాన్షియల్ రికార్డ్స్ మెయింటైన్ చేసే తరపున మన ఎంప్లాయీస్తో ఎట్లా డీల్ చేస్తామో, మన కంటెంట్ ఎట్లా మనం క్రియేట్ చేస్తామో, ఒక కంపెనీ పరంగా ఎప్పుడైతే మనం ఈ రూల్ని అప్లై చేయడం మొదలు పెడతామో, ఇట్ ఈస్ అ గ్రేట్ లెసన్ దట్ సర్ సెస్. నేచర్ ఆల్వేస్ సపోర్ట్స్ ద ట్రూత్. ఆయన నేచర్ని ఎంత పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని ఆ 5 ఎలిమెంట్స్ని పూర్తిగా అర్థం చేసుకుంటూ దాన్ని ఫిజికల్ రియాలిటీలో ఇంప్లిమెంట్ చేస్తున్నారే, దట్ ఈస్ అ గ్రేట్ 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 లెర్నింగ్ ఫర్ మీ. మనం ఇప్పుడు సత్యమేవ జయతే అది ఏదైతే ఆ వాక్యం ఉందో దానికి పూర్తిగా ఎగ్జాంపుల్ ఇస్ హనుమంతరాజు సార్. ఎప్పుడైతే మనం సత్యంగా పని చేస్తూ ఉంటామో నేచర్ మనని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్. అండ్ దానికి ప్రత్యేకం ఎగ్జాంపుల్ ఇస్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మేలో లాస్ట్ ఇయర్ ఒక హ్యాకింగ్ కారణం వల్ల 2 years బ్యాక్ ఎప్పుడైతే ఛానల్ వాజ్ జస్ట్ రీచింగ్ 45,000 సబ్స్క్రైబర్స్, డిలీట్ అయిపోయింది ఛానల్. పూర్తి ఛానల్ బంద్ అయిపోయింది. అప్పుడు ఆ టైంలో మేము ఫియర్ అవ్వలే, భయపడలే. అయ్యో ఛానల్ బంద్ అయిపోయింది, ఇంతమంది మనము ఇంత ఆఫీస్ కడుతున్నాము, స్టూడియో కడుతున్నాము, ఇంత ఖర్చులు అయ్యాయి, దేనికైతే పని చేస్తున్నాము, ఆ ఛానలే బంద్ అయిపోయింది, అసలు మనం దేని గురించి పని చేస్తామని అన్నప్పుడు పూర్తిగా అప్పుడు ఈ మాట దిస్ ట్రూత్ ఇస్ స్టాండ్స్ హోల్డ్. నేచర్ ఎప్పుడు మనకి సహకరిస్తుంది. మనం ఏం తప్పు చేయలేదు దాంట్లో. సో న్యాచురలీ మనము ఆ ఛానల్ ఎప్పుడైతే ద ఛానల్ గాట్ రీఅప్లోడెడ్ అగైన్, అదే ఆ 50,000 సబ్స్క్రైబర్స్తో పాటు, అది ఆటోమేటిక్లీ ఒక ఎగ్జాంపుల్ మనకి, మన నేచర్ ఎప్పుడు మనని సహకరిస్తుంది అని. తనకి గ్రాటిట్యూడ్ చెప్పొచ్చు. థ్యాంక్ యూ మాకు డైరెక్షన్ అండ్ గైడెన్స్ ఇవ్వడానికి, ఎట్లా మేము ఒక కంప్లీట్ ఇండివిజువల్ లాగా జీవించవచ్చు, నాట్ జస్ట్ స్పిరిచువలీ బట్ మటీరియలీ కూడా. ఈ స్పిరిచువల్ రియాలిటీని మా ఫిజికల్ రియాలిటీలో ఎట్లా మేము అప్లై చేయగలుగుతామో అది డెమాన్స్ట్రేట్ చేయడానికి థ్యాంక్ యూ.